అనే గ్రంథాన్ని మనం కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్తో ప్రారంభిద్దాం. నథింగ్ కమ్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిమ్. ఆయన వద్ద నుండి కాకుండా మరెక్కడి నుంచి ఏది రాదు అనేటువంటి అర్థం. వర్క్ ఆల్వేస్ కేమ్ ఫస్ట్ విత్ ఎరైచ్ బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ హెడ్ ఆల్వేస్ బీన్ ఇన్ హిజ్ లైఫ్ విత్ బాబా. బాబా పని అనేటువంటిది ఎరిచి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే తన జీవితం అంతా బాబాతో అదే విధంగా గడిపాడు అతను. అంటే పని అదే అతనికి ప్రాధాన్యత అనమాట. ఆన్ మెనీ అకేషన్స్ ఓవర్ ది ఇయర్స్ హీ వుడ్ రిమైండ్ మీ దట్ బాబా హ్యాడ్ సెడ్ మై వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై బీయింగ్. చాలా సంవత్సరాలుగా నేను అతనితో కలిసి పనిచేస్తున్నాను కదా. అతడు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. బాబా పదే పదే ఏమి చెప్పేవారంటే, నాకంటే కూడా నా పనే నాకు ప్రధానము అని చెప్తూ ఉండేవారు. అంటే తన సొంత జీవితము కంటే కూడా బాబాయే, ఆ బాబా పనే ప్రధానము. సో ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ద వర్క్ వాజ్ ఫినిష్డ్ అండ్ ఇఫ్ ఎరిచ్ వాజ్ ఇన్ ద మూడ్ ఫర్ ఇట్ దట్ వీ రీడ్ టుగెదర్. ఈ గ్రంథ రచయిత అయినటువంటి దవాన చెప్తోంది. ఆవిడ ఏం చెప్తోంది? ఎరిచి చేతిలో ఉన్నటువంటి బాబా పని పూర్తయి అతనికి నాతో ఈ పుస్తకాలు చదవాలి అనేటువంటి ఆ మూడ్ కనుక ఉంటే మేమిద్దరూ కలిసి చదువుతూ ఉండేవాళ్ళము. ఐ లుక్డ్ ఫార్వర్డ్ టు దోస్ టైమ్స్ ఇమ్మెన్స్లీ. అటువంటి అవకాశం కోసం నేను చాలా తీవ్రంగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎర్లీ వన్ మార్నింగ్ ఆఫ్టర్ a long period of not having had the pleasure of reading anything with him, he called me into his room. ఇరిచితో కలిసి ఇలా సాహిత్యం చదవడం అనేది చాలా రోజులైపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా ఒకరోజు ఉదయం నా గదిలోకి రమ్మని ఆయన పిలిచాడు నన్ను. ఐ కుడ్ సీ దట్ హీ హ్యాడ్ ఎ స్మాల్ బుక్ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ హ్యాడ్ బీన్ రీడింగ్ ఇట్ వైల్ ఐ ఫినిష్డ్ టైపింగ్. అతను పిలిచే వరకు నేను అతను నాకు ఇదివరకులో అప్పగించిన టైపింగ్ పని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పిలిచేటప్పటికి లోపలికి వచ్చేటప్పటికి ఎరిచి చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. అంటే నేను టైపింగ్ చేస్తూ ఉండగా ఈ పుస్తకాన్ని అతను చదువుతూ ఉన్నాడన్నమాట. హౌ ఐ విష్ యూ న్యూ మరాఠీ, ఎరిచ్ అన్నాడు. నీకు మరాఠీ తెలిస్తే ఎంత బాగున్నో. ఇట్ డస్ నాట్ కంపేర్ టు హియరింగ్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ హీ ఈస్ సేయింగ్ ఇన్ హిజ్ మదర్ టంగ్, బట్ నెవర్ మైండ్, దిస్ విల్ హ్యావ్ టు డూ. అది సంత్ తుకారాము రాసినటువంటి అభంగాలు అంటారు. అంటే మనము పద్యాలు అంటాం కదా, మరాఠీలో అభంగ అంటారు దాన్ని, కీర్తనలు అనమాట ఇవి. ఎరిచ్ అంటున్నాడు, నీకు మరాఠీ తెలిస్తే ఎంత బాగుండునో. ఎందుకని అతను తన మాతృభాష అయినటువంటి మరాఠీలో అంత అందంగా అతను చెప్పాడు. ఆ విషయాలు నేరుగా నువ్వు అర్థం చేసుకుంటే ఆ మజా వేరు కదా. ఎందుకని వినడము, అనువదించుకొని ఇంకొకటి దాని భావం చెప్తే వినడం వేరు, నీకు నీవుగా ఆ విషయాన్ని తెలుసుకుంటే అది వేరు. అయితే మరి తప్పదు కదా మనకి అన్నాడు. ఎరిచ్ హ్యాండెడ్ మీ ద బుక్, రీడ్ దిస్. అప్పుడు ఎరిచ్ ఆ పుస్తకాన్ని నా చేతిలో పెట్టి దీన్ని చదువు అన్నాడు. అంటే ఇది మరాఠీ అనువాదం అనమాట, ఇంగ్లీష్ పుస్తకం అది. ఐ సా దట్ దేవర్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ తుకారామ్స్ అభంగాస్. అది మనం అనుకున్నట్టుగా తుకారాము రాసినటువంటి కీర్తనల అనువాదం ఇంగ్లీష్లో ఆ పుస్తకంలో ఉన్నాయి. ఐ బిగాన్ టు రీడ్ అలౌడ్. నేను పైకి బిగ్గరగా చదువుతూ ఉన్నాను. సెవరల్ ఆఫ్ దెమ్ వర్ అబౌట్ అసోసియేటింగ్ విత్ ద సెయింట్స్ అండ్ వాంటింగ్ టు బీ ఇన్ దేర్ కంపెనీ. ఎక్కువగా ఆ కీర్తనల సారం ఏమిటంటే సంతులు. అంటే సంతు అంటే ఎప్పుడు మనం బాబా సాహిత్యంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మామూలుగా మనము ప్రతివాడికి సంత్ సో బ్రహ్మశ్రీ సో అని రాసిస్తూ ఉంటాం కదా. బాబా సాహిత్యంలో 5-6 భూమికలలో ఉన్న వాళ్ళని సెయింట్ అని ఇంగ్లీష్లో, సంత్ అని హిందీలో, తెలుగులో అంటూ ఉంటారు. సెయింట్ అంటే 5-6 భూమికల వాళ్ళనమాట. ఆ పద్యాలన్నీ, ఆ కీర్తనలన్నీ కూడా సంతులతో గడపడములో ఉన్న ప్రాధాన్యత గురించి అక్కడ చెప్పబడింది. అదంతా కూడా అంటే వాళ్ళ సహవాసమును పంచుకోవడం గురించి. ఫైనల్లీ ఎరిచ్ స్టాప్డ్ మీ. చివరికి ఎరిచ్ ఆగు అన్నాడు. ఇక ఎరిచ్ మాటలు.
You see, it is the impressions. No one comes here or to any sacred place without that past. అప్పుడు ఏ రిచ్ నాతో ఇలా అన్నాడు, ఇక్కడికి అంటే మేరాజాదికి, ఆయన మేరాజాద్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, లేక ఏ పవిత్ర స్థలానికైనా సరే గత జన్మలో అతను కూడబెట్టుకున్న సంస్కారములు ఉంటేనే అలా అడుగు పెట్టగలడు. అంటే ఆ గతముతో సంబంధము కలిగి ఉండాలి. అది ఉంటేనే వర్తమానములో ఆ స్థలమునకు రాగలడు. యూ మస్ట్ హ్యావ్ దోస్ ఇంప్రెషన్స్ టు బీ హియర్ విత్ అస్. అది ఆ దవానాతో చెప్తున్నాడు, నువ్వెక్కడో విదేశాల్లో పుట్టావు, కానీ మెహరాజాదుతో సంబంధించిన సంస్కారములు నీకు ఉండబట్టే ఇక్కడికి నీవు రాగలిగావు. నథింగ్ కమ్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఫ్రమ్ ద పాస్ట్. అలాగే బాబా నుండి, మన గతము నుండి తప్ప ఏ విషయము ఎక్కడి నుండి మనకు రాదు. దట్ ఈజ్ ఆల్ ఇట్ ఈజ్. ఇది పూర్తి సత్యము. నాట్ ఈవెన్ ఎ మోర్సల్ ఆఫ్ ఫుడ్ కుడ్ బి హ్యాడ్ వితౌట్ దట్ పాస్ట్ కనెక్షన్. ఉదాహరణకి మెహరాజాదులో మధ్యాహ్నం భోజనం చేస్తోంది ఆ అమ్మాయి అనుకుందాం. ఒక్క ముద్ద కూడా నీవు నోట్లో పెట్టుకునే అవకాశం లేదు, గతములో గనక నీకు ఇక్కడ సంబంధము లేకపోతే. ఇది గుర్తుపెట్టుకుంటున్నాడు. నో వన్ డేర్స్ టు క్రాస్ హిజ్ థ్రెషోల్డ్ అన్లెస్ అండ్ అంటిల్ హీ విషెస్ ఇట్. అలాగే బాబా యొక్క గడపను ఎవ్వడూ తొక్కలేడు, ఆయన అనుగ్రహము ఉంటే తప్ప. వి థింక్ that it is a coincidence that we happen to hear his name or see his photo in a book or meet a friend who tells us about Baba and we decide to come, but it is all just an excuse. ఇక్కడ చాలా ప్రధానమైన ఒక విషయాన్ని ఎరిచి చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే ఆయన, మనం ఏమనుకుంటాం, యథాలాపంగా నిన్న ఎవరో మాట్లాడుకుంటుంటే మెహర్ బాబా పేరు విన్నానండి, లేకపోతే ఈ పుస్తకంలో ఇలా చదువుతూ ఉంటే మెహర్ బాబా పేరు కనపడిందండి, లేకపోతే ఒక ఫ్రెండ్ మెహర్ బాబా గురించి చెప్పాడండి, అంచేత నేను ఇక్కడికి వచ్చేసాను మెహరాబాద్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా కేవలము బాహ్య కారణము మాత్రమే, ఇది కాదు అసలు కారణము. హూ ట్రావెల్స్ అరౌండ్ ద వరల్డ్ బికాజ్ ది సీ ఏ ఫోటోగ్రాఫ్. పాశ్చాత్యుల అనుభవం చెప్తున్నారు. ఎవడో ఒక పత్రికలో బాబా ఫోటో చూశాట, అది పట్టుకొని మెహరాబాద్ వచ్చేసాట. ఏది ఇన్ని వేల కిలోమీటర్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రయాణం చేసి వచ్చేయగలడా? అది కాదు అసలు కారణం. అది బయటకు కనపడేటువంటి ఒక మిష, సాకు మాత్రమే. ద కనెక్షన్ మస్ట్ బీ దేర్. అది జన్మ జన్మల బంధం అంటాం మనం, ఎన్నెన్నో జన్మల బంధం అంటూ ఉంటాం కదా. అలాగా ఆ బంధము మనకు ఉంటేనే ఇలా రాగలము. నో డౌట్. బట్ ఇట్ ఆల్ అన్ఫోల్డ్స్ బికాజ్ హీ విషెస్ ఇట్ ఇన్ హిజ్ పర్ఫెక్ట్ టైమింగ్. అది ఆ బంధం ఉంటే సరి అయినటువంటి సమయం రాగానే ఆయన సర్వము వెల్లడి చేస్తాడు. మై అంకుల్ మెహర్జీ వర్క్డ్ యాజ్ ఎ వీవింగ్ మాస్టర్ ఇన్ ద మిల్స్. మనం గతంలో చెప్పుకున్నాం. ఇరిచ్ అమ్మమ్మ గారు ఊరు అహ్మద్ నగర్ కదా. అక్కడ గాయమాయి ఆ ఇంటి అమ్మాయి. ఆమెకు 5గురో ఎంతమందో మొత్తం సోదరులు ఉన్నారు. అందరికంటే పెద్దవాడి పేరు మెహర్జీ. అతడు ఈ కాటన్ మిల్స్లో ఈ నేత పనికి సంబంధించి మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు, అంటే నైపుణ్యం ఉన్నవాడు. అండ్ ఐ రిమెంబర్ లిసనింగ్ యాజ్ ఎ కిడ్ టు హిజ్ స్టోరీస్ ఆఫ్ వాట్ ఇట్ వాజ్ లైక్ డ్యూరింగ్ ది రెవల్యూషన్ ఇన్ చైనా. అది అతను చైనాలో ఉద్యోగం చేసేవాడు. అంచేత చైనాలో ఆ రెవల్యూషన్ టైంలో జీవితం ఎలా ఉండేదో కథలు కథలుగా చెబుతూ ఉంటే పసివాడిగా నేను వింటూ ఉండేవాడిని. అవన్నీ నాకు గుర్తు. హీ సెడ్ దట్ ద కరెన్సీ హ్యాడ్ సో డివాల్యూడ్ దట్ దేర్ వాజ్ ట్రెమండస్ లూటింగ్ అండ్ పీపుల్ వుడ్ డూ ఎనీథింగ్ టు సర్వైవ్. ఏం జరిగిందంటే ఆ రోజుల్లో డబ్బు విలువ పోయింది. అంటే బండెడు సామాను కొనాలంటే బండెడు డబ్బులు పట్టుకెళ్ళాలన్నమాట. అది మన దేశంలో కూడా పూర్వం జరిగింది. నా చిన్నతనంలో మా పెద్దలు చెప్పేవారు అది. అంటే డబ్బుకు విలువ పోయిందన్నమాట. అందుచేత ప్రజలు ఏది పడితే అది దోపిడీ చేసేసేవారు. డబ్బుకు విలువ లేనప్పుడు వస్తువుకి విలువ, ఆ వస్తువులు దొంగతనం చేసేస్తూ ఉండేవారు. ఏదైనా చేసేయడానికి మరి బ్రతకాలి కదా, బ్రతకడం కోసం ఏదైనా లూటీ చేసేస్తూ ఉండేవారు. హీ హెడ్ బీన్ సెంట్ బై ది టాటాస్
who were great industrialists of India, to go to China to oversee the new section of mills that the company had opened up there. మరి ఈయన అహ్మద్నగర్లో ఉండేవాడు, చైనా ఎందుకు వెళ్ళాడో ఎరిచి వివరించి చెబుతున్నాడు. ఈయన అహ్మద్నగర్లో కాటన్ చాలా ప్రసిద్ధి. మహారాష్ట్ర అంతా కూడా పెద్ద పెద్ద కాటన్ మిల్స్ ఉండేవి. టాటా కంపెనీ వాళ్ళకు కూడా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. వీళ్ళు చైనాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు కొత్తగా. ఇతను బాగా ప్రావీణ్యుడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ఇతన్ని చైనాలో ఆ కంపెనీ నడపడంలో సాయం చేయమని ఇతన్ని అక్కడికి పంపించారు. అంచేత ఇతను చైనా వెళ్ళాడు. 15 years passed before he returned to India for the first time on a holiday. చైనా వెళ్ళి 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అతడు భారతదేశంలో అడుగుపెట్టాడు. సెలవు పెట్టి వచ్చాడు ఇక్కడికి. హీ వాజ్ ఎ థియోసఫిస్ట్. థియోసఫీ అంటే దివ్యజ్ఞాన సమాజము అంటాం. దివ్య జ్ఞాన సమాజము అది ఒక ఆధ్యాత్మిక విభాగం. అది ది బిలీవ్ ఇన్ అబ్సల్యూట్ ఫార్మ్లెస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. భగవంతుడు నిరాకారుడిగా అతడు అంతటా వ్యాపించి ఉంటాడు అనేటువంటి విశ్వాసం వాళ్లకు ఉంటుంది. ది బౌ డౌన్ టు నో వన్. ఎవ్వరికి ప్రణామం చెప్పడం కానీ తలవంచడం కానీ చెయ్యరు వాళ్ళు. అండ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ అబౌట్ గాడ్ అండ్ మెడిటేషన్. భగవంతుడి గురించి, భగవంతుడి మీద ధ్యానం గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ది డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ టేకింగ్ హ్యూమన్ ఫామ్. అంచేత మామూలు హిందువులు నమ్మినట్టుగా భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. While Meherji had been to Shanghai, my mother and her other brothers had already met Baba in Mehrabad. ఈ 15 ఏళ్ళు అయిపోయింది కదా భారతదేశం వదిలేసి. ఈ 15 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? అతని తమ్ముడైనటువంటి నౌషర్వాన్ సత్తా అతని పేరు. అతను గాయమాయి వీళ్ళందరూ బాబాని దర్శించుకోవడం, మెహరాబాదు వెళుతూ రావడం ఇదంతా జరిగిపోయింది. So naturally, my mother wanted Meherji to meet him as well. గాయమాయి చెప్పింది, ఒరే అన్నయ్య, భగవంతుడు మన జొరాస్టరే వచ్చాడు, మేమందరం నమ్ముతున్నాం, మెహరాబాద్లో పక్కనే 5 మైళ్ళ దూరంలో ఉన్నాడు, నువ్వు కూడా రారా, మనం వెళ్దాము అని ఒత్తిడి తెచ్చింది అన్నగారి మీద. సో న్యాచురలీ when she took him to meet Baba, he was very respectable but refused to bow down because he would only bow to the absolute presence. బాబా అంటే చాలా గౌరవం చూపించాడు, కానీ ప్రణమిల్లడానికి, ఆయన పాదాలు ముట్టుకోవడానికి ఒప్పుకోలేరు. ఎందుకని? నిరాకార రూపంలో ఉన్న ఆ భగవంతుడికి మాత్రమే అతడు అలా ప్రణమిల్లగలడు. అతని నమ్మకం అదే. బాబా వాజ్ హ్యాపీ టు మీట్ హిమ్. బాబా కూడా చాలా సంతోషించారు అతన్ని కలవడానికి. స్మైలింగ్ ఎట్ మెహర్జీ, హీ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ హీ వాజ్ స్టేయింగ్. నవ్వుతూ బాబా ఆ మెహర్జీని అడిగారు, ఎక్కడి నుంచి వచ్చావు నాయన, నువ్వు ఎక్కడ ఉండేది అని అడిగారు. బాబా ఈజ్ ఆల్వేస్ ద వన్ హూ నోస్ నథింగ్. ఎరిచ్ చాలా ప్రధానంగా ఈ విషయం చెప్తున్నాడు. బాబా ఎప్పుడు ఒక కొత్తవాడికి ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తారంటే తనకేమీ తెలియదు అనేటువంటి ఇంప్రెషన్ ఇస్తారు. ఈ విషయం గురించి చాలా వివరంగా గత గ్రంథాల్లో ది ఏన్షియంట్ వన్ అనేటువంటి గ్రంథం ఉంది, ఈ రీతి రాసింది. మీలో చాలామంది చూసే ఉంటారు దాన్ని. అందులో చెప్తాడు, నేను బాబా పక్కన ఇంటర్ప్రెటర్గా ఉండేవాడిని కదా, బాబా సౌజ్ఞలలో మాటల్లో చెప్పేవాడిని. ఎవరో ఆంధ్ర వాళ్ళు వచ్చారు అనుకుందాం సహవాస్కి. ప్రయాణం బాగా జరిగిందా, ఆరోగ్యం బాగుందా, దారిలో మీకు ఆహారం ఇబ్బంది పడలేదు కదా అని అడిగేవారు. వాళ్ళు బాగుంది బాబా, బ్రహ్మాండం, 2 రోజుల ప్రయాణంకి ఏముంది పెద్ద బాబా అని మనం మామూలుగా చెప్తున్నట్టుగా చెప్తూ ఉండేవారు. ఈ రీచ్ అనుకునేవాడు, ఈయన సర్వజ్ఞుడు, భగవంతుడు, ఆయన ఏమీ తెలియనట్టుగా ఇలా అడుగుతున్నాడేంటి అనుకునేవాడు. అంటే అంత ఏమీ తెలియని వాడిగా ఆయన కనపడుతూ ఉండేవాడు. సో దాంతో వీళ్ళందరూ చెప్పేవారు, ఏం పర్వాలేదు బాబా, ఏదో ఆహారం ఇంటి నుంచి తెచ్చుకున్నాం, అది తినేసాం, సరిపోయింది, ఏం పర్వాలేదులే, డోంట్ వర్రీ అని వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత ఎరిచి గ్రహించిన సత్యం ఏమిటంటే, తన బిడ్డలు తనని దర్శించడం కోసం అంత కష్టపడి అంతంత దూరాల నుంచి వచ్చిన తర్వాత
మన ప్రభు స్థితిలో లక్షణాలన్నీ కనుక ప్రదర్శించాడనుకోండి, ఊహించడానికి వీలు లేనివాడవు కదా! ఇలా ఇవన్నీ నిరాకారుడవు, ఊహకు అందనివాడవు, భావనకు అందనివాడవు అంటే వాళ్ళు భయపడిపోతారు వాళ్ళు. ఇప్పుడు విరాట్ స్వరూపం చూపించాడు కృష్ణ భగవానుడు. అర్జునుడు ఏమన్నాడు? భయపడిపోయాడు. వద్దు, నువ్వు నా బావవే అయిపో. నేను భరించలేని భయమేస్తోంది నాకు. నిన్ను చూడలేను. నా బావ ఎలా ఉంటాడో అలాగే అయిపో. అదే నాకు బావుంది అన్నాడు. అంచేత తన ప్రేమికులు, తన బిడ్డలు తన దగ్గరకొచ్చినప్పుడు నాకన్నీ తెలుసును అనేటువంటి ఆ మెసేజ్ గనక వాళ్ళకిస్తే వాళ్ళు భయపడిపోయి తనతో అరమరికలు లేకుండా చనువుగా సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందలేరు వాళ్ళు. అంచేత నేను కూడా మీలాగే నాకు ఏమీ తెలియదు అనేటువంటి ఇంప్రెషన్ గనక వాళ్ళకి ఇస్తే వాళ్ళు దగ్గరవుతారు వాళ్ళు. అప్పుడు తన ప్రేమని వాళ్ళతో తాగించవచ్చు. ఎరిచి చెప్పాడనమాట ఆ గ్రంథంలో. అంచేత ప్రభు ఎప్పుడు తనకి ఏమీ తెలియనట్టే ఆ అభిప్రాయాన్ని వాళ్ళు కలగజేస్తూ ఉండేవారు. అంచేత భయం లేకుండా బాబాకు దగ్గరగా వాళ్ళు ఆహ్, చేరిపోతూ ఉండేవారు. ఇది ఆయన అవతార జీవితమంతా కూడా ఈ ఈ విషయాన్ని ఆయన అనుసరించారు. అంచేత బాబా ఏమడిగారు? "ఓహ్! ఎక్కడుంటావు నాయనా? నువ్వేం పని చేస్తూ ఉంటావు?" అని అడిగారు. యాహ్! He is so natural, always putting one at ease because he does not act the part of man, he becomes man. అది. అంచేత బాబా ఎప్పుడూ కూడా సహజంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా సహజంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంచేవారు. ఆయన కూడా అలాగే కలిసిపోతూ ఉండేవారు. ఆయన మానవుడిగా నటించడం మాత్రమే కాదు, సంపూర్ణముగా మానవుడయిపోయేవాడు. Baba, I have come from Nagapur, where I am employed by the Tata Textile Mill as a weaving master. బాబా, నేను నాగపూర్‌లో ఉంటాను. అక్కడ టాటా టెక్స్‌టైల్ మిల్‌లో వీవింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ ఉంటాను. బట్ ఐ వర్క్ ఆన్ అసైన్‌మెంట్ ఇన్ చైనా. ప్రస్తుతానికి డెప్యుటేషన్ మీద చైనాలో పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్. చైనా నుంచి ఇక్కడికొచ్చాను నేను. ఐ విల్ బి హియర్ ఫర్ ఎ మంత్ అండ్ దెన్ గో బ్యాక్. ఒక నెల రోజులు సెలవు మీద వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ చైనా వెళ్ళిపోతాను అన్నాడు. బాబా ఇన్నోసెంట్లీ ఆస్క్డ్, యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు చైనా? యు వోంట్ కమ్ హియర్ అగైన్? ఫర్ హౌ లాంగ్ విల్ యూ బీ దేర్? అప్పుడు బాబా చాలా అమాయకంగా ఇలా అడిగారు. ఓహో! మళ్ళీ తిరిగి చైనా వెళ్ళిపోతావా? ఈ ఈ ఈ మధ్యన ఇక్కడికి మళ్ళీ తిరిగి రావా? ఎంతకాలం ఉంటామండి చైనాలో అన్నారు. వెల్ రిప్లైడ్ మెహర్జీ, వన్ ఎవర్ నోస్. నేను చెప్పలేను బాబా ఎప్పుడు అనేది. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ రిటర్న్ టు ఇండియా ఫర్ అనదర్ 10 to 15 years. బహుశా ఒక 10-15 సంవత్సరాల తర్వాతే నేను రావడం అనేది. వెల్ ఆన్సర్డ్ బాబా, కమ్ సూన్. ఓహో! అలాగా, మరి తొందరగా వచ్చి అన్నారు బాబా. సో దట్ వాజ్ వాట్ హ్యాపెన్ అన్ హిజ్ ఫస్ట్ విజిట్ టు మెహరాబాద్. ఈ మెహరాబాదు మొదటిసారి సందర్శించినప్పుడు ఈ ఈరీచ్ యొక్క పెద్ద మామయ్య ఆయన. ఆ మామయ్యలందరిలో పెద్దవాడు. అతనికి జరిగిన అనుభవం అది. ద ఫ్యామిలీ లెఫ్ట్. బట్ మై మదర్ బ్రాట్ హిమ్ సెవరల్ మోర్ టైమ్స్ టు మేరాబాద్ టు సీ బాబా వైల్ హీ వాజ్ దేర్. అయితే ఆ నెల రోజుల పాటు ఉన్నాడు కదా అతను. మధ్య మధ్యలో వారంకొకసారి గైమయ్య వచ్చేస్తూ ఉండేది బాబాని చూడ్డానికి. అప్పుడు అన్నగారు చెయ్యి పట్టుకొని రా వెళ్దామని తీసుకొచ్చేసేది. అలాగా అతను కూడా వస్తూ ఉండేవాడు. ఫైనల్లీ ద డే ఫర్ హిస్ డిపార్చర్ నియర్డ్. ఇంకా 4 రోజుల్లో అతను వెళ్ళిపోతాడనగా షీ సజెస్టెడ్, యూ షుడ్ సీ బాబా బిఫోర్ యూ లీవ్ ఫర్ షంఘాయ్. అన్న మళ్ళీ 10 ఏళ్ళ దాకా నువ్వు రావు కదా! ఒక్కసారి బాబాని ఆఖరిసారి చూసేద్దాం దా అంది. అగైన్ మై అంకుల్ అగ్రీస్ టు గో, మోస్ట్ ప్రోబబ్లీ టు ప్లీజ్ మై మదర్. అతనికి బాబా మీద పెద్దగా విశ్వాసము లేదు, పెద్దగా గౌరవము లేదు. కానీ తన సోదరిని నొప్పించలేక, సరే పద వెళ్ళొద్దాం, పక్కనే కదా వెళ్దాం పద అన్నాడు. హీ స్టాండ్స్ బిఫోర్ బాబా, హ్యాండ్స్ ఫోల్డెడ్ రెస్పెక్టివ్లీ. చేతులు కట్టుకొని తన గౌరవాన్ని సూచిస్తూ బాబా ముందు నిలబడున్నాడు. అండ్ టెల్స్ హిమ్ దట్ ఈస్ నౌ లీవింగ్ ఫర్ చైనా అండ్ ఇట్ హెస్ బీన్ వెరీ నైస్ మీటింగ్ హిమ్. బాబాతో ఏం చెప్పాడంటే, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. మరి నేను వెళ్ళిపోతాను, ఇక చైనా వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాబా రిప్లైస్, వెంటనే బాబా అన్నారు, కమ్ బ్యాక్ సూన్.
తొందరలో వచ్చి మరి నువ్వు వెనక్కి అన్నారు. బాబా, ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి రిటర్నింగ్ టు ఇండియా సూన్, నాట్ బిఫోర్ 10 or 15 years. మళ్ళీ చెప్పాడు, తొందరలో వచ్చేస్తానని నేనేం అనుకోవట్లేదు, కనీసం 10-15 ఏళ్ల తర్వాతే అన్నాడు. బాబా సేస్, నెవర్ మైండ్, ఐ నో యూ కాంట్ సే ఎనీథింగ్ ఫర్ ష్యూర్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు కమ్ బ్యాక్ సూన్. బాబా అన్నారు, ఓకే పోన్లే, నువ్వు ఖచ్చితంగా చెప్పలేవన్నమాట నాకు తెలుసు, కానీ నేను చెప్తున్నాను తొందరగా వచ్చేయి వెనక్కి అని. హీ లెఫ్ట్ బాబాస్ ప్రెజెన్స్. బాబా సన్నిధానంలోంచి వెళ్ళిపోయాడు. బట్ ఇన్ హిజ్ మైండ్ హీఈస్ థింకింగ్ టు హిమ్సెల్ఫ్. కానీ అతని మనసులో ఇలా అనుకున్నాడు, వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ దిస్ దట్ మై సిస్టర్ అండ్ బ్రదర్స్ రివర్. మా చెల్లెలు, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాడిని పట్టుకున్నారేంటి? ది బిలీవ్ దట్ ఈజ్ ఆల్ నోయింగ్. ఇతను చూస్తే సర్వజ్ఞుడు అంటారు వీళ్ళంతా. ఇక బాబా మాట వచ్చేటప్పటికి లేచి నుంచుంటారు, చేతులు జోడించేసి గౌరవాన్ని వలకపోసేస్తారు. కానీ ఇతను చూస్తే ఇలా ఉన్నాడేమిటి? హీ నోస్ నథింగ్. అతనికి ఏమి తెలిసినట్టు లేదు అసలు. టెల్లింగ్ మీ టు కమ్ బ్యాక్ సూన్, నన్ను తొందరగా వెనక్కి వచ్చి అంటాడేమిటి? నేను ఒక పక్క 10-15 ఏళ్ళ దాకా రానయ్యా అని చెప్తుంటే తొందరగా వచ్చి అంటాడేమిటి? హౌ ఈజ్ దట్ పాసిబుల్? ఇట్ ఈస్ రిడిక్యులస్. అర్థం పర్థం లేకుండా ఉంది ఆయన మాటలు. సాధ్యం కాదు అనుకున్నాడు. దిస్ మ్యాన్ నోస్ నథింగ్. ఏమీ తెలియదు ఇతనికి, ఏదో మాటలు గారడై చెప్తున్నాడు, మా తమ్ముళ్ళని చెల్లిని బొట్లో పడేసుకున్నాడు అనుకున్నాడు. దోస్ వర్ ది ఇయర్స్ వెన్ దేర్ వర్ నో ప్లేన్స్ అండ్ యూ వుడ్ గో బై షిప్. సో చైనా వెళ్ళాలంటే ఇప్పుడు విమానం ఎక్కేస్తాం, అప్పుడు విమానాలు అవి అంతగా లేవు, ఓడల్లో వెళ్ళాల్సిందే విదేశాలకు వెళ్ళాలంటే. హీ లెఫ్ట్ ఫ్రమ్ బాంబే అండ్ అపాయింటెడ్ డేట్. అతను అనుకున్న సమయానికి బొంబాయి వెళ్ళి అక్కడ ఓడెక్కాడు. బట్ అట్ సింగపూర్ హిజ్ షిప్ వాజ్ స్టాప్డ్. అది సింగపూర్ వెళ్ళింది, ఒక రోజున్నరకో ఎంతకో. అక్కడ ఆ షిప్ని ఆపేశారు. వార్ హ్యాడ్ ఎరప్టెడ్ ఇన్ చైనా. చైనాలో యుద్ధం వచ్చేసింది. అండ్ ఆల్ హ్యావక్ హ్యాడ్ బ్రోకెన్ అవుట్. యుద్ధం కారణంగా విధ్వంసం చెలరేగిపోయింది. నోబడీ వాజ్ అలౌడ్ ఇన్. ఈ చైనాలో అడుగుపెట్టడానికి ఎవరికి అనుమతి లేదు. విత్ ఇన్ ఎ వీక్స్ టైమ్ హీ హ్యాడ్ కమ్ బ్యాక్ టు అహ్మద్నగర్. ఒక సరిగ్గా వారం అయింది, తిరిగి అహ్మద్నగర్ చేరుకున్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. జరిగిందైతే ఇది. మై మదర్ అండ్ హెర్ బ్రదర్స్ వర్ ఆల్ సో సర్ప్రైజ్డ్ వెన్ హీ షోడ్ అప్ అట్ ది ఫ్యామిలీ హోమ్. అతను వచ్చి తలుపు కొట్టాడు ఒకటికి వెళ్ళి తలుపు తీస్తే ఇక్కడ ఆశ్చర్యపోయారు కుటుంబం అంతా. ఇదేమిటిది, నువ్వు 10-15 ఏళ్ళ తర్వాత కదా రావాలి, హౌ డిడ్ యూ కమ్ బ్యాక్ సో సూన్? ఇంత తొందరగా నువ్వు ఎలా వచ్చేసావు? వెల్, వార్ బ్రోక్ అవుట్ అండ్ నోబడీ వాజ్ అలౌడ్ టు గో ఎనీ ఫర్దర్. చైనాలో యుద్ధం వచ్చేసింది, ఇక ఒక్క అడుగు కూడా షిప్పుల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు సింగపూర్ నుంచి. వీ వర్ స్టాప్డ్ అండ్ టర్న్ బ్యాక్. మమ్మల్ని ఆ షిప్ని వెనక్కి పొమ్మన్నారు. దేర్ వాజ్ నో పాసేజ్ టు చైనా. చైనా పక్కకి ఏ ఒక్క ఓడను కూడా అనుమతి లేదు వెళ్ళడానికి. ఏ వీక్ పాస్డ్ బై అండ్ అగైన్ మై మదర్ సజెస్టెడ్ దట్ దే విజిట్ బాబా. ఇలాగా వచ్చి వారం రోజులు అయిపోయింది, మళ్ళీ గైమై బాబా దగ్గరికి వెళ్తూ అన్నయ్య రారా వెళ్దాము అంది. మెహర్జీ మీట్స్ బాబా. మెహర్జీ వెళ్ళి బాబా ఎదురుగా నిలబడ్డాడు. అండ్ ఫస్ట్ థింగ్ హీ ఎంక్వైర్స్. బాబా ఇలా వాకప్ చేశారు. సో హ్యావ్ యూ గోన్ టు షాంఘై ఎట్? నువ్వు షాంఘై వెళ్తా అన్నావు కదా, వెళ్ళావా అని అడిగారు. హీ నాట్స్, ఎస్ బాబా. అవును బాబా. బాబా రిమార్క్స్, యూ వెంట్ టు షాంఘై అండ్ కమ్ బ్యాక్ సో సూన్. షాంఘై వెళ్ళడం ఎప్పుడు, తిరిగి వచ్చేయడం ఎప్పుడు, ఎంత ఎంత తక్కువ సమయంలో ఎంత ప్రయాణం ఎలా చేసావు అన్నాడు. నో నో, ఐ డిడ్ నాట్ గో. నేను షాంఘై దాకా వెళ్ళలేదు బాబా. మై షిప్ వాజ్ స్టాప్డ్ బికాజ్ ఆఫ్ ద వార్ దాట్ హ్యాస్ బ్రోకెన్ అవుట్. యుద్ధం వచ్చింది మధ్యలో అర్ధంతరంగా, అంచేత నా షిప్ని వెనక్కి పంపించేశారు. ఇట్ ఈస్ గుడ్ దట్ యు కేమ్ బ్యాక్ సో సో సూన్. అబ్బా, ఎంత తొందరగా వెనక్కి వచ్చేసావు, బాగుంది, నాకు నచ్చింది అన్నాడు. దట్ ఈజ్ ఆల్ హీ సెడ్. బట్ జస్ట్ దోస్ సింపుల్ వర్డ్స్ penetrated మెహర్జీస్ హార్ట్, రివీలింగ్ బాబాస్ ఆల్ నోయింగ్నెస్. బాబా అంత సాదాగా మాట్లాడినట్టు కనపడిన ఆ మాటలు మెహర్జీ గుండెల్లో లోతుగా దూసుకుపోయాయి. ఆయన సర్వజ్ఞుడు అనే విషయాన్ని కరాఖండిగా అతని హృదయంలో నమ్మాడు. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైమ్ హీ కేమ్ హీ స్టార్టెడ్ బవింగ్ డౌన్ టు బాబా అండ్ పేయింగ్ హీజ్ హోమేజ్. ఆ తర్వాత నుంచి ఎప్పుడు బాబా దగ్గరకు వచ్చినా వంగి ప్రణమెల్లుతూ ఉండేవాడు. యు సీ, దట్ ఈజ్ ద ట్రీట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ స్పైనల్ కార్డ్.
తమాషాగా చెప్తున్నాడు ఎరిచ్. మన వెన్నెముక ఉందే, దానికి లక్షణం అలాగే ఉంటుంది. ఇట్ హస్ బీన్ క్రియేటెడ్ టు బి ఫ్లెక్సిబుల్. భగవంతుడు అన్ని పూసలు ఎందుకు పెట్టాడు? 30కి పైగా పూసలు. మనం కావలసినప్పుడల్లా వంగి మళ్ళీ తిరిగి స్ట్రెయిట్‌గా నిలబడడం కోసం అంత అన్ని పూసలు పెట్టి వంగడానికి వీలు కల్పించాడు. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ బెండ్. కానీ దానికది వంగదు. మనము దాన్ని వంచాలి. అప్పుడు వంగుతుంది అది. హి డస్ నాట్ ఫోర్స్ అస్ టు బెండ్. బట్ వెన్ ది టైమ్ ఈజ్ రైట్, దట్ మెంటల్ స్టిఫ్‌నెస్ డిసపియర్స్ అండ్ ఆటోమేటికల్లీ ద స్పైన్ బెండ్స్. అంటే మన బుర్ర వంగకుండా ఉన్నంత సేపు వెన్నెముక వంగదు. అయితే భగవంతుడు మనల్ని మన వెన్నెముకను వంచమని ఒత్తిడి చెయ్యడు. కానీ మన బుర్రలో ఆ బిగువు గనక సడలిపోయి, అంటే ఆ పొగరు అది కరిగిపోతే దానికదే ఆ వెన్నెముక వంగుతుంది కదా! ఈ మెహర్జీ అనేవాడు, అతని మనసులో బాబా పట్ల వ్యతిరేకత ఉంది. నేనెందుకు ప్రణమిల్లాలి ఇతనికి అని. కానీ ఇప్పుడు అది అంతర్ధానం అయిపోయింది. ఆటోమేటిక్‌గా వెన్నెపూస వంగింది. బాబాకు ప్రణమిల్లడం ప్రారంభించాడు. ఎరిచ్ సైడ్. ఎరిచ్ అప్పుడు ఒక నిట్టూర్పు విడిచి ఇలా చెప్పాడు. రిమెంబర్ వెన్ వి వర్ రీడింగ్ ది స్టోరీ ఆఫ్ ఏకనాథ్ అండ్ హిస్ సన్ హరి. దవానాతో చెప్తున్నాడు. మనిద్దరం కలిసి ఏకనాథ్ అనేటువంటి ఒక సద్గురువు గురించి చదువుకున్నాం, గుర్తుందా? అతని కొడుకు హరి అనేవాడు, ఇద్దరి గురించి చదువుకున్నాం. ద స్టోరీ వాజ్ అబౌట్ అనదర్ గ్రేట్ మహారాష్ట్రియన్ పర్ఫెక్ట్ మాస్టర్ ఏకనాథ్ అండ్ హిజ్ రిలేషన్షిప్ విత్ హిజ్ పండిట్ సన్ హరి. ఆ కథ ఏమిటంటే, క్లుప్తంగా సద్గురువు అయినటువంటి ఏకనాథ్కి మహాపండితుడైనటువంటి అతని కొడుకు హరి, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం గురించి ఆ కథ. బికాస్ హీ హ్యాడ్ సో మచ్ ప్రైడ్ ఇన్ హిజ్ ఓన్ స్కాలర్లీ నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ద సన్ యాక్చువల్లీ లుక్ డౌన్ ఆన్ హిజ్ ఇల్లిటరేట్ ఫాదర్. అతని తండ్రి కేవలము సద్గురువైనా కూడా అతను గ్రహించలేకపోయాడు కొడుకు. మా నాన్న వేలుముద్రగాడు, అతనికి ఏమి చదువు రాదు, నేను మహాపండితుణ్ణి, శాస్త్రాలు ఔపోసన పట్టేసేవాణ్ణి అనేటువంటి ఆ భావంతో తండ్రిని చిన్న చూపు చూస్తూ ఉండేవాడు. బికాజ్ హీ హ్యాడ్ సో మచ్ ప్రైడ్ ఇన్ హిజ్ ఓన్ స్కాలర్లీ నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. మొత్తం గ్రంథాలన్నీ ఔపోసన పట్టేశాడని చాలా గర్వం ఉండేది. బట్ ఏకనాథ్ టెల్స్ హిస్ సన్ దట్ ఓన్లీ హ్యూమిలిటీ బ్రింగ్స్ అండర్స్టాండింగ్. ఎప్పుడు తండ్రి కొడుక్కి చెబుతూ ఉండేవాడు. ఏం చెప్పేవాడు? అణకువ ద్వారా మాత్రమే అసలైన అవగాహన వస్తుంది. అండ్ ఆల్ ద రీడింగ్ ఇన్ ద వరల్డ్ డస్ నాట్ బెస్టో హ్యూమిలిటీ ఆన్ వన్. నీవు గ్రంథాలు ఔపోసన పట్టేసి సంపాదించిన జ్ఞానమంతా ఆ అణకువను నీకు నేర్పలేదు. ఎరిచ్ కంటిన్యూడ్. ఎరిచ్ మాటలు. యూ కెన్ హ్యావ్ అండర్స్టాండింగ్ వితౌట్ హ్యూమిలిటీ. ఒకడు గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ మొత్తం గ్రంథాలన్నీ ఔపోసన పట్టేసి ఉండొచ్చు, కానీ అణకువ ఇంకా అతనికి అలవడి ఉండకపోవచ్చును. బట్ నాట్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వాస్ట్నెస్ వాట్ యు ఆర్. దట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. గ్రంథాల్లో ఉన్న విషయాల మీద అవగాహన రావచ్చు, కానీ నిజానికి నీవు ఎంత విశాలమైన వాడివి, అంటే నీవు సాక్షాత్తు భగవంతుడివి, అంతటా అన్నింటా వ్యాపించినవాడు నీవే అని తెలుసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. అణకువ నేర్చుకొని తీరవలసినదే. అప్పుడే ఈ విషయం నీకు బోధపడుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్స్ ఆర్ అవర్ కనెక్షన్ టు మెహర్ బాబా was often discussed in మండ్లీ హాల్. దవానా చెప్తోంది. ప్రతి అమరతిథి యాత్రల్లోనూ అలాగే మిగిలిన టైంల్లోనూ కూడా ట్రస్ట్ వారి బస్సులు మెహరాబాద్ నుంచి మెహరాజాద్ తీసుకువెళుతూ ఉంటాయి. ఆ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళందరూ మండలి హాల్లో సమావేశమైతే ఇరిచి వచ్చి వాళ్ళకి బాబా విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆ చెప్పినటువంటి విషయాల్లో గత జన్మలలో మనకు బాబాతో గల అనుబంధం గురించి, ఆ సంబంధం గురించి ఎక్కువ సార్లు చర్చించేవాడు ఎరిచ్. ఆఫ్టర్ ఆల్ మోస్ట్ ఆఫ్ అస్ హూ కేమ్ హ్యాడ్ నాట్ మెట్ మేర్ బాబా. దవానా చెప్తోంది. మేము మెహరాజాదులో మేము ఇప్పుడు మకా ఉంటున్న మాలో అనేక మంది ఒక్కసారి కూడా బాబాని దర్శించి ఎరగము మేము.
And all our questions and longings stemmed from having missed seen. ఆయనను చూడలేకపోయాము కాబట్టి మా మనసుల్లో అనేక ప్రశ్నలు పుడుతూ ఉంటాయి, సందేహాలు సంశయాలు వస్తూ ఉంటాయి. ఎరిచ్ వుడ్ రీటరేట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద పాస్ట్. ఎరిచ్ ఎప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉంటాడు, గత జన్మలలో సంబంధము లేకపోతే ఈ జన్మలో నువ్వు ఇక్కడికి రాలేవు. మొత్తమంతా గత జన్మ సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది సుమా అని ఎరిచ్ పదే పదే చెప్తూ ఉంటాడు. ఎరిచ్ మాటలు. ఐ టెల్ యూ, నన్ ఆఫ్ యూ వుడ్ బి సిట్టింగ్ హియర్ ఇఫ్ యూ డిడ్ నాట్ హ్యావ్ సమ్ కనెక్షన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్. ఆ మండలి హాల్లో వచ్చినటువంటి యాత్రికులందరినీ ఉద్దేశించి ఎరిచ్ చెప్తూ ఉన్నాడు, గత జన్మలలో ఏదో ఒక సంబంధము మీకు గనుక లేకపోయినట్లయితే మీలో ఒక్కడు కూడా ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని ఉండేవారు కాదు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ కనెక్షన్, నథింగ్ ఎల్స్. మనకున్న ఆ బంధము అదే ప్రధానమైనటువంటిది, ఇంకేదీ కాదు. వన్ డే బాబా బ్రాట్ హోమ్ టు అస్ జస్ట్ హౌ లింక్స్ ఆర్ ఫోర్జ్డ్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. ఒకరోజు బాబా ఈ సంబంధాలు ఎలా ఏర్పడతాయి అనే విషయం గురించి చాలా స్పష్టంగా మాకు వివరించి చెప్పారు. ఈ వాజ్ ఇన్ ఏ గుడ్ మూడ్, చాలా ఉల్లాసంగా ఉన్నారు బాబా. వీ హ్యాడ్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ ఎ లాంగ్ టూర్ అండ్ వెన్ ఎవర్ బాబా వుడ్ రిటర్న్ టు అవర్ హెడ్ క్వార్టర్స్ వేర్ ఎవర్ దట్ మైట్ బి అట్ దట్ టైమ్, దేర్ వాజ్ ఆల్వేస్ ఎ లిటిల్ లల్ ఇన్ యాక్టివిటీ. బాబా అవతార జీవితాన్ని చూస్తే ఆయన హెడ్ క్వార్టర్ మారుతూ ఉండేది. మొట్టమొదట్లో మెహరాబాద్లో ఉండేవారు కదా. అంతకుముందు ఫెర్గూసన్ కాలేజ్ రోడ్లో పూనాలో అక్కడ ఒక ఏడాది ఉన్నారు. తర్వాత ఒక ఏడాది పాటు బొంబాయిలో మంజిలిమేమిలో ఉన్నారు. తర్వాత కొన్నాళ్ల పాటు బెంగళూరులో ఉన్నారు. తర్వాత కొన్నాళ్ల పాటు మెహర్ మాఫీ అంటే డెహ్రాడూన్ పక్కన శత్రుఘ్న కుమార్ ఆ గ్రామం అక్కడ ఉన్నారు. అలాగూ ఆయన హెడ్ క్వార్టర్ మారుతూ 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 తిరిగారు ఆయన అవతార జీవితం అంతా కూడా. అయితే బాబా ఒక పెద్ద యాత్రకు వెళ్ళి తిరిగి తన హెడ్ క్వార్టర్కు చేరుకోగానే కొన్నాళ్ళ పాటు ఒక వారం రోజులు 4 రోజులు ఆ కలాపాలకు విరామం అది ఉంటూ ఉండేది. ది మండలి నీడెడ్ దట్. ఆ ప్రయాణాలు చేసి చేసి అలిసిపోయిన మండలి వాళ్ళకి మాకు అది అవసరం కూడా. ఆన్ దోస్ డేస్ ద టాక్ రివాల్వ్డ్ అరౌండ్ హిజ్ పెట్స్ ఆర్ ఎనీ టాపిక్ అదర్ దాన్ గాడ్ ఆర్ స్పిరిచువాలిటీ. అలా విరామం ఆ సమయాల్లో బాబా యొక్క ఆ పెంచుకునే జంతువుల గురించి లేక మరే పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళం. భగవంతుడి గురించి ఆధ్యాత్మికత గురించి వద్దు అనేవారు బాబా, ఎందుకంటే సెలవు అది. ద స్టోరీ ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ కన్సర్న్స్ పీటర్ అండ్ మస్తాన్, బాబాస్ డాగ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే కథ బాబా పెంచినటువంటి 2 జంతువులు, అవి పీటర్ మస్తాన్, ఈ 2 కుక్కల గురించి. దే లివ్ లైక్ ద మండ్లీ విత్ నో యాక్సెస్ టు ఫారిన్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్. మాకు మండలి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి జీవితము లేకుండా కేవలము బాబాని సంతోషపెట్టడమే మా జీవితము ఎలాగూ అయి ఉందో, ఆయన పెట్స్ అయినటువంటి వీటికి కూడా వ్యక్తిగత జీవితము లేదు. బయట కుక్కలతో కలవడానికి లేదు. సరదాగా వాటిని చూసి మొరగడం కానీ వాటితో కలిసి తిరగడం కానీ ఇది ఏదీ లేదు. వాటి జీవితం బాబాతో మాత్రమే. దేర్ డాగ్స్ లైఫ్ వాజ్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. వాళ్ళ జీవితము ఆ 2 కుక్కల జీవితము బాబా పాదాల దగ్గరే ఉండడమే. అండ్ యాజ్ సచ్ దే వర్ నాట్ అలౌడ్ టు ఫైండ్ దెమ్సెల్వ్స్ ఎ గర్ల్ ఫ్రెండ్. కాబట్టి వాళ్ళకి అవి మగ కుక్క అయితే ఒక ఆడకుక్క జంట, ఆడకుక్క అయితే ఒక మగ కుక్క జంట, ఇవేవీ అనుమతి లేదు వాటికి. ది లెడ్ ఎ సెలిబేట్ లైఫ్ లైక్ ది మండలి. మండలి వాళ్ళు ఎలాగైతే బ్రహ్మచర్యంతో కూడిన జీవితము గడిపారో ఆ కుక్కలు కూడా అంతే. సో పీటర్ had come with his dangling long ears and took his usual place stretched out flat in front of Baba's feet. పీటర్ వచ్చింది. ఈ 2 కూడా పెద్ద కుక్కలు, చిన్నవి కాదండి, ఇవి బాగా పెద్ద జాతివి. ఇవి
తన చెవులు కిందకి వేలాడుతూ ఉండేవి, పొడుగ్గా ఉండేవి కిందకి. ఆ చెవులు వేలాడేసుకుంటూ వచ్చి దాని సాధారణంగా అది ఉండే చోటు ఏది? బాబా పాదాల దగ్గర కాళ్ళు చాపుకొని పడుకొని ఉండేది ఎప్పుడు. పీటర్ వోంట్ లీవ్ బాబాస్ కంపెనీ వెనెవర్ దెర్ వాజ్ ది ఆపర్చునిటీ టు బి నియర్ హిమ్. అది పాపం పీటర్ బాబా దగ్గరికి వచ్చే అవకాశం ఎప్పుడు వచ్చినా అది వెళ్ళిపోవడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడు అక్కడ ఉండడానికే అది ప్రయత్నిస్తూ ఉండేది. బట్ పూర్ మస్తాన్ వాజ్ ఎ హ్యూజ్ డాగ్. కానీ ఈ మస్తాన్ ఉందే రెండో కుక్క, బాగా పెద్ద సైజ్ అది. అండ్ సో హీ వాజ్ ఓన్లీ అలౌడ్ టు బి ఫ్రీ వెన్ హీ ప్లేడ్ విత్ బాబా ఇన్ హిజ్ రూమ్. బాబా తన గదిలో కూర్చొని పీటర్ని, ఆ మస్తాన్ని తీసుకురండి అని కబురు పంపితే అప్పుడు దాని చేయిని విప్పేవారు, వచ్చి బాబా దగ్గర కూర్చునేది. అదర్వైజ్ మస్తాన్ వాజ్ టైడ్ అప్ బికాజ్ హీ వుడ్ గ్రౌల్ అండ్ బార్క్ ఎట్ ఎనీబడి హూ కేమ్ టూ క్లోజ్. ఎందుకు దాన్ని కట్టేసేవారంటే తన దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళది వస్తే అది మొరిగేది. అది అంచేత దాన్ని కట్టేసి ఉంచేవారు. చాలా పెద్ద సైజు ఆకారం కూడా అది. మస్తాన్ వాస్ ది పప్ of a huge Tibetan Mastiff dog that Baba had acquired while traveling through the northern Himalayas near Bhutan. అదే ఈ మస్తాన్ కథ చెప్తూ ఉన్నారు బాబా. ఈ మస్తాన్ అనేటువంటిది టిబెట్ జాతికి చెందినటువంటి ఒక కుక్క జాతి కుక్క పిల్ల అనమాట. అది బాబా ఒకసారి ఉత్తర హిమాలయ ప్రాంతాల్లో ఇంచుమించు భూటాన్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా, ప్రయాణంలో ఉండగా అక్కడి నుంచి తెచ్చారు బాబా ఈ కుక్క పిల్లని. అంటే ఆ కుక్క పిల్లకి పుట్టినటువంటి కుక్క పిల్ల అనమాట మస్తాన్. అది బూటి దాని అసలు పేరు. భూటాన్ నుంచి పట్టుకొచ్చినటువంటి కుక్క పేరు బూటి. దానికి పుట్టినటువంటి పిల్ల మస్తాన్. వీ హ్యాడ్ బీన్ క్రాసింగ్ ఎ వ్యాలీ వెన్ ఈ నోటీస్డ్ సమ్ షెపర్డ్స్ అండ్ దేర్ ఫ్లక్. బాబా ఆయనతో పాటు మేము, పురుష మండలినే మేము కొంతమంది ఆ లోయలో నడుస్తూ ఉన్నాం. ఆ హిమాలయ ప్రాంతంలో నడుస్తూ ఉండగా బాబా కొన్ని గొర్రెల మందలు, ఆ గొర్రెల కాపర్లు వీళ్ళందరినీ చూశారు అక్కడ. దేర్ వర్ దీస్ లార్జ్ డాగ్స్ గార్డింగ్ ది షీప్ అండ్ దే వర్ వేరింగ్ కాలర్స్ స్టడెడ్ విత్ స్టీల్ స్పైక్స్. ప్రతి గొర్రెల మంద చుట్టూ కూడా కాపలా కుక్కలు ఉంటాయి. మనం ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ పరిసరాల్లో కూడా కనపడతాయి. కాపలా కుక్కలు ఎప్పుడూ ఉంటాయి, రక్షిస్తూ ఉంటాయి. అవి ముఖ్యంగా నక్కలు, తోడేళ్ళు, చిరుతలు ఇవన్నీ ఆ గొర్రెల మీద పడి దాడి చేసి వాటిని చంపి తీసుకుపోతూ ఉంటాయి. అయితే ఈ కుక్కలు కాపలాగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ జంతువైనా సరే, అంటే మాంసాహార జంతువులు ఏవైనా సరే, తమ వేటను వేటాడడానికి గొంతు పట్టుకుంటాయి. ఇప్పుడు పులి ఉందనుకోండి, జంక గొంతు పట్టుకుంటుంది. ఒక గేదె ఉందనుకోండి, గేదె మెడను కూడా మెడే పట్టుకుంటే ఎప్పుడు గొంతు. అంచేత ఈ కాపలా వాళ్ళు ఏం చేస్తారంటే మెడ చూస్తూ ఒక స్టీలు కాలర్ లాగా పెట్టేసి దానికి గుచ్చుకునేలాగా పెద్ద పెద్ద ముళ్ళు, స్టీలు ముళ్ళు ఉంటాయన్నమాట. ఆ కాలర్ వేసేస్తారు. ఆ కుక్కలన్నీ కూడా ఈ కాలర్లతోటి తిరుగుతూ ఉండడం చూశారు బాబా. ద డాగ్స్ వర్ వెరీ ఫెయిత్ఫుల్ ప్రొటెక్టర్స్ and would not hesitate to fight any wild animals preying on the sheep, so the collars would save them from being killed in the course of duty. ఈ కాపలా కుక్కలు చాలా విశ్వాసపాత్రమైనవి. ఎందుకని? ఆ యజమాని తమకు తిండి పెట్టి ఎందుకు పోషిస్తున్నాడు? గొర్రెలను రక్షించడానికి. సో తమ కర్తవ్యాన్ని పరిపూర్ణముగా అవి నిర్వహిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద క్రూర మృగం వచ్చినా సరే కలబడిపోతుంది. అది పులి అవ్వచ్చు, సింహం అవ్వచ్చు, ఏదైనా సరే, తోడేలు అవ్వచ్చు. సో అలా దాడి చేసినప్పుడు తను ఆ జంతువు చేతిలో చనిపోకుండా రక్షణ కోసం ఈ కాలర్, ఈ స్పైక్స్తో కూడిన కాలర్ పెడుతూ ఉంటారు. బాబా హ్యాపెన్ టు నోటీస్ a little puppy following its huge mother and commented to us about the ferocious beauty of these dogs. బాబా ఒక కుక్క, ఆడకుక్క, దాని కూడా పిల్ల నడుస్తూ ఉందన్నమాట. దాన్ని చూసి అవి భయంకరంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నాయి అవి అన్నారు బాబా. యాజ్ వీ కేమ్ క్లోజర్ ద పప్పీ waddled over to us and Baba bent down and patted it
అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు క్లైమ్ ద మౌంటైన్. బాబా ఇలా చెప్పారో లేదో ఆ కుక్కపిల్ల బుడి బుడి అడుగులు వేసుకుంటూ శరీరాన్ని అటు ఇటు ఊపుతూ బాబా దగ్గరికి వచ్చేసింది. వచ్చేయగానే బాబా క్రిందికి వంగి ప్రేమగా దాని వీపు మీద నిమిరారు. అది అయిపోయాక మేము వెంటనే కొండ ఉంది ఆ పక్కనే, నిటారుగా ఉన్న కొండ. దాన్ని ఎక్కడం ప్రారంభించాం. దట్ లక్కీ ప్యాట్ సీల్డ్ ద పప్స్ రేర్ ఫార్చ్యూన్. బాబా ప్రేమతో నిమిరారే, అది దాని తలరాతని మార్చేసింది, దాని జీవితాన్ని. అంటే అవతార పురుషుడి పాదాల దగ్గర జీవితం గడిపేటువంటి పరమ భాగ్యం దక్కింది ఆయన బాబా ఆ నిమరడం వలన. ఇట్ వాజ్ ఎ వెరీ స్టీప్ అండ్ నేరో ట్రైల్. ఆ కొండ మీదకి ఎక్కే దారి నిటారుగా ఉంది, చాలా ఇరుగ్గా ఉంది. విత్ ఎ షీర్ డ్రాప్ ఆన్ వన్ సైడ్ డౌన్ టు ది వ్యాలీ బిలో. ఒక పక్కన చూస్తే జారిపోయామంటే కింద అడుగును లోయలో పడిపోతాం అనమాట. అంత ప్రమాదకరంగా ఉంది ఆ దారి. వీ హ్యాడ్ టు వాక్ సింగిల్ ఫైల్. ఒకడి పక్కన ఒకడిని అడ్డానికి లేదు, ఒకడి వెనకాల ఒకడే ఒకే వరుసలో పైకి ఇలా ఎక్కుకుంటూ వెళ్ళాలి. అలా ఉంది దారి. వెరీ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, చాలా నెమ్మదిగా నడవాలి, జాగ్రత్తగా నడవాలి. అరౌండ్ ది స్టీప్ రిడ్జెస్, బికాజ్ వన్ ఫాల్స్ మూవ్ అండ్ యూ హ్యాడ్ ఇట్. పొరపాటున కాలు జారిందా కింద లోయలోనే ఉంటావు నువ్వు. ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ వాజ్ రివిటెడ్ అండ్ మేకింగ్ ద నెక్స్ట్ స్టెప్. మా మా మొత్తం ఏకాగ్రత అంతా తర్వాత అడుగు ఎలా వేయాలి, అంత ఏకాగ్రతతో మేము ఆ కొండను ఎక్కుతూ ఉన్నాం. అఫ్ కోర్స్ మై అటెన్షన్ హ్యాడ్ టు బి అండ్ బాబా. నా దృష్టి నా ఒక్కరి మీద కాదు, బాబా మీద ఉండాలి మెయిన్. బాబాని ఆ సంరక్షణ బాధ్యత నాది కాబట్టి. బట్ హీ వాజ్ ద మోస్ట్ నింబుల్ ఫుటెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. కానీ నేను నిజం చెప్పాలి కదా, మా అందరికంటే చాలా వడివడిగా అడుగులు వేసి కొండలెక్కడంలో ఆయనకి ఎవడూ సాటి రాడు. మనం ఇతర గ్రంథాల్లో కూడా చదువుతూ ఉంటాం. ఒక లేడి పిల్ల ఎలాగైతే కొండెక్కేస్తుందో, ఒక కొండ గొర్రె ఎలాగ నిటారుగా కొండెక్కుతుందో అంత సులువుగా బాబా కొండలు ఎక్కేస్తూ ఉండేవారు. లిటిల్ డిడ్ వి రియలైజ్ బట్ దట్ లిటిల్ పప్ బాబా హ్యాడ్ ప్లేడ్ విత్ ఇన్ ద వ్యాలీ హ్యాడ్ ఫాలోడ్ అస్ అప్ ది సైడ్ ఆఫ్ ద మౌంటైన్స్. మేమెవరు మా గొడవలో మేము ఉన్నాము, మేమెవరూ పట్టించుకోలేదు. బాబా నిమిరినటువంటి ఆ కుక్కపిల్ల మా వెనకాల కొంచెం దూరంలో అది వచ్చేస్తుంది కొండ మీదకి. ఇది మాకు గమనించలేకపోయాం మేము. యాజ్ వీఆర్ క్లైంబింగ్ హయ్యర్ అండ్ హయ్యర్, సడన్లీ బాబా డ్రాస్ అవర్ అటెన్షన్ టు ఎ నాయిస్ దట్ హ్యాడ్ కట్ త్రూ ద సైలెన్స్. అది మేము ఇలాగ ఎక్కుతున్నాం, పైకి 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 ఎక్కుతున్నాం. ఎక్కుతుండగా అకస్మాత్తుగా బాబా ఆగి తప్పట్లు కొట్టారు. ఎరే చూడు, ఏదో శబ్దం వస్తుంది చూడు అన్నారు. అంటే మొత్తం అంతా నిశ్శబ్దం తాండవిస్తూ ఉంది. ఆ శబ్దం వినపడింది అప్పుడు. యా. అంటిల్ దెన్ ఆల్ ద నాయిస్ దట్ రివర్బరేటెడ్ ఎట్ దట్ హైట్ హ్యాడ్ బీన్ ద సౌండ్ ఆఫ్ అవర్ షూస్ క్లంపింగ్ త్రూ ద డ్రై ట్విగ్స్ అండ్ బ్రష్. మేము అప్పటి వరకు ఏ శబ్దం వస్తుందంటే, మా అడుగులు బూట్లు వేసుకొని మేము ఎక్కుతున్నాము. ఇవి చిన్న మొక్కలకి వెండుటి ఆకుల మీద వేసినప్పుడు ఆ శబ్దమే వస్తోంది. ఇట్ సౌండ్స్ లైక్ ఎన్ ఇన్సెసెంట్ వింపర్. అది శ్రద్ధగా వింటే అది ఆగకుండా ఒక కుక్కపిల్ల ఆక్రందన. అది చూడండి, ఏడుస్తున్నట్టుగా చిన్న కుక్కలు ఇలా మూలుగుతూ అరుస్తాయి కదా, ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. ఆగకుండా అది పాపం ఏడుస్తుంది, ఏదో ప్రమాదంలో చిక్కుకుంది. అండ్ ఇమీడియట్లీ బాబా క్లాప్డ్ అండ్ గెస్చర్ టు మీ ద పప్, సేవ్ ద పప్. బాబా అర్జెంటుగా ఎరుస్తూ ఉన్నారు, వెళ్ళు, వెళ్ళి ఆ కుక్క పిల్లని రక్షించిరా అన్నారు. కేర్ఫుల్లీ ఐ రీట్రీస్డ్ మై స్టెప్స్. నెమ్మదిగా కిందకి దిగడం మొదలెట్టాను నేను, మరి బాబా ఆర్డర్ కదా. అంటిల్ ఐ సా ఎ పూర్ పప్ ఫ్రంటికల్లీ క్లింగింగ్ టు ది రాక్స్ అండ్ shrubs with its tiny paws at the edge of a ledge just beneath us. మాకు కిందగా అది ఎక్కేస్తుంది మమ్మల్ని చూసుకుని. అక్కడికి వెళితే ఆ కుక్కపిల్ల జారిపోయింది. కానీ దాని గోళ్లతో, ఆ పంజాలతో ఆ రాయి అంచుని పట్టుకొని వేలాడుతోంది. ఆ పరిస్థితిలో అది అరుస్తుందనమాట సాయం కోసం, హెల్ప్ హెల్ప్ అన్నట్టుగా.
బిలో దట్ అవుట్ క్రాపింగ్ వాజ్ ఎ షీర్ డ్రాప్. కిందకు చూశాను, కింద లోయే. అది పడిపోయిందంటే లోయలే పడిపోవద్దు అనమాట. ద పాత్ వాజ్ వెరీ నారో, సో ఐ బెండ్ డౌన్ స్లోలీ సో as not to lose my own balance and made my way down the side of the mountain just enough so that I could reach down and grab the pup. ముందు ఆ కుక్క పిల్ల గురించి కాకుండా నేను పడిపోకుండా చూసుకోవాలి. నా బ్యాలెన్స్ చూసుకుంటూ నెమ్మదిగా కిందకి దిగి ఆ కుక్క పిల్లని అందుకున్నాను. క్యారింగ్ హిమ్ ఇన్ మై ఆర్మ్స్. అప్పుడు నా చేతుల్లో ఆ కుక్క పిల్లని పట్టుకుని ఐ క్లైంబ్డ్ బ్యాక్ అప్ ద స్టీప్ ప్రెసిఫిస్. మళ్ళీ బాబా వాళ్ళు ఉన్న ఎత్తుకి అక్కడి నుంచి ఎక్కి వచ్చాను. బాబా వాజ్ ప్లీజ్డ్ దట్ ద పప్ హ్యాడ్ బీన్ రెస్క్యూడ్. బాబా చాలా సంతోషించారు, అమ్మయ్య దాన్ని రక్షించావు కదా అని. అండ్ కమెంటెడ్ అండ్ హౌ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ ద పప్పీ వాజ్ టు హ్యావ్ హెల్డ్ ఆన్ బై ఇట్స్ ఓన్ టైనీ పాస్. అంత బుల్లి చేతులతో, బుల్లి గోళ్లతో అంతసేపు అది అలా వేళ్లాడిందంటే ఎంత ధైర్యం దానికి అని మెచ్చుకున్నారు ఆ కుక్క పిల్లని. బాబా దెన్ టోల్డ్ మీ టు గో బ్యాక్ డౌన్ టు ది వ్యాలీ అండ్ బార్గెయిన్ విత్ ద ఫార్మర్ ఆఫ్ ద డాగ్. అది అప్పుడు బాబా అన్నారు, ఏరేచ్చు నువ్వు పని చేయి, కిందకెళ్ళు, ఊళ్ళోకి వెళ్ళు, ఈ కుక్క యజమాని ఎవడో పట్టుకో, వాడితోటి ఎలాగో బేరం ఆడి దీన్ని తీసుకురావాలి, ఇది నేను తీసుకెళ్ళిపోతాను ఇలాగని ఆ కుక్క పిల్లని పట్టుకున్నారన్నమాట. ద ఫార్మర్ అగ్రీడ్ అండ్ బాబా వాజ్ హ్యాపీ. ఓ దానికి ఏ భాగ్యం, తీసుకెళ్ళండి అన్నాడు ఆ రైతు. బాబా చాలా చాలా సంతోషపడ్డారు. బట్ కెన్ యూ ఇమాజిన్ వాట్ దిస్ మెంట్ ఫర్ మీ? కానీ నా అవస్థ మీరు ఊహించలేరు అంటున్నారు. మళ్ళీ కింద నుంచి ఆ కుక్క పిల్లని మోసుకుని వెళ్ళాలి పైకి కదా. Now I had the responsibility of carrying this pup on my back, secured by a piece of cloth I tied around on my waist. అప్పుడు ఈ కుక్క పిల్లని ఎలా తీసుకెళ్ళాలి నేను? నా వీపు మీద కట్టేసుకుని ఒక టవల్ లాంటి దాంతో నా గుండెకి ఛాతీకి ముడి వేసుకుని వెనకాల కుక్క పిల్లని పెట్టుకొని ఆ కొండలు ఎక్కడం ప్రారంభించాను. బట్ ఆల్ ద టైమ్ ఐ వాజ్ థింకింగ్ వాట్ ఇఫ్ ద పఫ్ విగిల్స్ అండ్ లూజ్ మై బ్యాలెన్స్. ఆ కుక్క పిల్ల కనుక గింజుకుందనుకో నా పని అయిపోయింది, నా బ్యాలెన్స్ పోద్ది కదా. సో నవ్ ఐ హ్యాడ్ టు టెన్ టు ద పప్ యాజ్ వెల్ యాజ్ టు బాబా. నా అవస్థ ఏమిటి? ఒక పిల్ల కుక్క యొక్క బాగోగులు చూసుకోవాలి, రెండో పక్క బాబా యొక్క బాగోగులు చూసుకోవాలి. ఇద్దరిని చూసుకుంటూ ఎక్కాను కొండ. ఆఫ్టర్ ద టూర్ ఎండెడ్ వీ రిటర్న్ టు మెరాజాద్ అండ్ ద పప్ కేమ్ విత్ అస్. ఆ యాత్ర అయిపోయాక మెరాజాద్ చేరుకున్నాం అందరం. ఆ కుక్క పిల్ల కూడా మాతో పాటు వచ్చింది. షీ వాజ్ టు బీ ఎ వాచ్ డాగ్ ఫర్ మెహరాజాద్. బాబా ఏమన్నారు, ఇది మెహరాజాద్కు కాపలా కుక్కగా దీన్ని ట్రైనింగ్ ఇవ్వండి అన్నారు. బాబా నేమ్డ్ హెర్ భూటీ బికాజ్ షీ కేమ్ ఫ్రమ్ భూటాన్. బాబా ఈ నిక్ నేమ్స్ ఎప్పుడు కూడా ఊరి పేరుని బట్టి పెడుతూ ఉంటారు కదా. మన్సారి నవసారి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ మన్సారి అయిపోయింది, అలాగనమాట. నాగపూర్ నుంచి వచ్చింది కాబట్టి మను అనేటువంటి రిచ్ చెల్లి మణిపూర్ అయిపోయింది. అలాగూ ఇది భూటాన్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దీని పేరు భూటీ అని పెట్టారు బాబా. అండ్ హ్యాడ్ మార్కింగ్స్ లైక్ స్టాకింగ్స్ ఆర్ బూటీస్ అన్ హర్ పాస్. అలాగే దానికి బూట్లు లాగా ఉండేవాటి, దాని కాళ్ళు చివరిని పంజాలు బూట్లు వేసుకున్నట్టుగా, మేజోళ్ళు వేసుకున్నట్టుగా ఉండేది కాబట్టి బూట్లు వేసుకున్నట్టుగా ఉంది కాబట్టి బూటీ, అది కూడా సరిపోయిందట పేరు. షీ గేవ్ బర్త్ టు ఎ మేల్ పప్ నేమ్డ్ మస్తాన్. అది తర్వాత పెద్దదైన తర్వాత మస్తాన్ అనేటువంటి ఒక మగ కుక్క పిల్లకి జన్మనిచ్చింది. హూ బికేమ్ బాబాస్ ఫేవరెట్ పెట్. బాబాకు అభిమానపాత్రమైనటువంటి పెంపుడు జంతువు అయిపోయింది మస్తాన్. సో దట్ ఈజ్ జస్ట్ ద బ్యాక్గ్రౌండ్ టు ద స్టోరీ ఐ వాంట్ టు టెల్ యూ. నేను చెప్పదలుచుకున్న కథకి నేపథ్యం ఇది. వన్ డే వీఆర్ ఇన్ మండ్లీ హాల్ అండ్ పీటర్ ఈజ్ లయింగ్ కంటెంటెడ్లీ ఎట్ బాబాస్ ఫీట్. ఒకరోజు ఎరిచి చెప్తున్నాడు, మేమంతా మండలి హాల్లో కూర్చుని ఉన్నాం. ఈ పీటర్ దానికి హాయిగా కడుపు నిండింది, తృప్తిగా బాబా పాదాల దగ్గర పడుకుంది. బాబా లుక్డ్ ఎట్ హిమ్ అండ్ దెన్ టోల్డ్ us. దాని వైపు ఇలా చూసి అప్పుడు మాతో ఇలా చెప్పారు బాబా, యూ హ్యావ్ నో ఐడియా హౌ బ్లెస్డ్ ఆర్ మస్తాన్ అని పీటర్ టు హ్యావ్ దిస్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ మీ. అప్పుడు బాబా అన్నారు, ఈ పీటరు, ఈ మస్తాను, ఈ రెండింటికి నాతో భౌతికంగా ఇలా సాంగత్యం కలిగి ఉండడం ఎంత ధన్యులో అవి మీకు తెలియదు, కనీస అవగాహన కూడా మీకు ఉండదు.
టు బీ కనెక్టెడ్ టు ది అవతార్ ఈజ్ వెరీ రేర్. అవతారుడితో సంబంధము కలిగి ఉండడం జన్మ జన్మలుగా చాలా అరుదైనటువంటి అదృష్టము. బీయింగ్ ఇన్ మై క్లోజ్ ప్రాక్సిమిటీ ఈజ్ ఎ ట్రెమండస్ బ్లెస్సింగ్. నాకు ఇలా అతి సన్నిహితముగా ఉండడం అనేటువంటిది వర్ణనాతీతమైనటువంటి అది గొప్ప అదృష్టము, వరం. నెక్స్ట్ బర్త్ దే వోంట్ బీ ఇన్ ది యానిమల్ కింగ్డమ్, దే విల్ బికమ్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఈ పీటరు మస్తాన్ ఉన్నాయే, తర్వాతి జన్మలో ఇక ఎంత మాత్రము జంతు రాజ్యములో ఉండవు, ఇవి మానవుడైపోతాయి. దట్ ఈజ్ వాట్ బాబా టోల్డ్ అస్. ఇది బాబా చెప్పిన విషయం మాకు. బట్ అపార్ట్ ఫ్రమ్ దేర్ కనెక్షన్ విత్ మీ, బాబా సెడ్, దే హ్యావ్ లింక్డ్ దేర్ లైఫ్స్ టు ఈచ్ అదర్. ప్రతి కుక్కకి నాతో సంబంధము కూడా గత జన్మల్లోగా ఉంది. ఆ రెండింటికి ఒకదానితో ఒకటి కూడా గత జన్మలలో సంబంధం ఉంది. బాబా కంటిన్యూడ్, ఇట్ వుడ్ నాట్ బి సర్ప్రైజింగ్ ఇఫ్ మస్తాన్ వర్ టు బి బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ పీటర్ ఇన్ బ్రిటన్. బాబా చెప్తున్నారు, అంటే వాటి భవిష్యత్తు ఆయన ఊహించి చెప్తున్నట్టుగా చెప్తున్నారు బాబా. మీరేం ఆశ్చర్యపోక్కర్లే, ఒకవేళ మస్తాన్ గనక సౌత్ ఆఫ్రికాలో, పీటర్ గనక బ్రిటన్లోనూ జన్మించవచ్చు. పీటర్ గ్రోయింగ్ అప్ ఇన్ బ్రిటన్ గెట్స్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. పీటర్ బ్రిటన్లో ఉండడం వల్ల అది చాలా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి మంచి చదువు సంధ్యలు అబ్బవచ్చు అతనికి. అండ్ మస్తాన్ గెట్స్ వాట్ ఎవర్ హీజ్ ఎడ్యుకేషన్ ఈజ్ వైల్ లివింగ్ ఇన్ ద జంగిల్ అండ్ బిఫ్రెండింగ్ పీపుల్ దేర్. అది కానీ పీటర్ అడవిలో, ఆఫ్రికాలో, ఆ అడవిలో ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవచ్చుగాక, కానీ అక్కడ ప్రజలందరికీ స్నేహపాత్రుడుగా ఉంటాడు. హిజ్ ఫెరోసిటీ కీప్స్ హిమ్ ఇన్ దర్ జంగిల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే అతను మంచి భయంకరంగా ఉన్నాడు కదా ఈ జన్మలో, ఇది అతని అడవిలో ఉంచిందనమాట ఈ మస్తాన్ని. బట్ ది కనెక్షన్ విత్ మీ ఇది ద కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ ద టూ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మస్తానికి పీటర్కి కూడా నాతో సంబంధం కలిగి ఉండడం అనేది ఉమ్మడి లక్షణం. ఇది యు సీ హౌ బాబా ఈజ్ బ్రింగింగ్ హోమ్ టు అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కనెక్షన్స్. ఎరిచ్ అంటున్నాడు, చూసారా ఎంత స్పష్టంగా వివరించి చెప్తారో బాబా ఈ కనెక్షన్ ఉండడం అంటే ఏంటో. పీటర్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ హీ హ్యాజ్ ఎ గ్రేట్ అర్జ్ టు గో అవుట్ ఆన్ సఫారీ. బాబా మాటలు ఇవి. పీటరు మంచి యువకుడు, బాగా చదువుకున్నవాడు కాబట్టి సరదాగా సఫారీ అంటే విహారయాత్ర లాంటిది చెయ్యాలి అని ఒక సంకల్పం కలిగింది. అండ్ వేర్ వుడ్ బి ద బెస్ట్ బట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఈ విహారయాత్రలకు, సాహస యాత్రలకు వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికాని మించినటువంటి గమ్యస్థానం మరేది ఉండదు కదా. సో హీ గోస్ టు ఆఫ్రికా. అండ్ బికాస్ హీఈస్ ఫాండ్ ఆఫ్ హంటింగ్, హీ గోస్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ఎ ఫారెస్ట్ ఏరియా until he sees in a distance a dwelling there. సో అతనికి వేట అంటే కూడా ఇష్టం. జింకల్ని వాటిల్ని వేటాడుకుంటూ లోతుగా వెళ్ళిపోయాడు బాగా అరణ్యంలోకి. అంత అరణ్యం మధ్యలో ఒక చిన్న కుటీరం, ఒక గుడిసె లాంటిది కనిపించింది. హీఈస్ ఇంట్రిగ్డ్ నౌ అండ్ వండర్స్ హూ కుడ్ బి లివింగ్ ఇన్ ఎ ఫారెస్ట్. అయ్యో, ఎంత అడవి మధ్యలో ఎవడో ఉండగలడు, ఎవడు నివసించగలడు అని ఆశ్చర్యపోయాడు. అంటే కుతూహలం కలిగింది కూడా అతనికి. అప్రోచింగ్ ది హవెల్ హీ బెండ్స్ డౌన్ అండ్ సీస్ ఎ మ్యాన్ ఎ ట్రైబల్ ఇన్సైడ్. ఆ గుడిసెలోనికి వంగి లోపలికి చూద్దామని కుతూహలం కలిగి చూశాడు. అక్కడ ఒక కొండవాడు, ఒక మానవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. పీటర్ స్మైల్స్. అది పీటర్ అతను చూసి నవ్వాడు. దే కాంట్ టాక్ బికాజ్ నెయిదర్ నోస్ ది అదర్స్ లాంగ్వేజ్. వీడేమో ఇంగ్లీష్ వాడు లండన్ నుంచి వచ్చాడు, వాడు కొండవాడు. సో వాడి భాష వీడికి అర్థం అవ్వదు, వీడి భాష వాడికి అర్థం అవ్వదు. యా, బట్ దే స్మైల్ ఎట్ ఈచ్ అదర్. కానీ ఇద్దరు కూడా ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. కన్వర్సింగ్ ఇన్ రఫ్ గెస్చర్స్ అండ్ సైలెంట్ లాంగ్వేజ్. అది చేతి సౌజ్ఞలతోనూ ఈ సైలెంట్గానే ఈ భాషని వాళ్ళు ఒకరికొకరు తెలియపరచుకుని, మేబీ ఫ్రమ్ దేర్ డాగ్ ఎన్కార్నేషన్స్ విత్ బాబా. బాబా చెప్తున్నారు, గత జన్మలో 2 కుక్కలే కదా, అంచేత సౌజ్ఞల ద్వారా, చూపుల ద్వారా తన ఉత్తర ప్రత్యుత్తరాలు నేర్చుకోవడం బాగా ఔపోసన పట్టేశాయి అప్పుడే అవి. బహుశా అది వాడుకొని ఈ జన్మలో వాళ్ళు ఒకరితో ఒకరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.
వాట్ ఎవర్ ఇట్ బీ, దే బికెమ్ ఎడెప్ట్ అట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. మొత్తానికి ఒకరినొకడు అర్థం చేసుకోవడంలో దిట్టలైపోయారు ఇద్దరు కూడా. పీటర్ ఫీల్స్ రియలీ అట్ హోమ్. నేను బ్రిటన్ వాడిని అయినప్పటికీ ఇక్కడ నాకు ఇంట్లో ఉన్నట్టే అనిపించింది అని అనుభూతి పొందాడు ఇతను పీటర్. ఆల్దో దిస్ ట్రైబల్ పర్సన్ సీమ్స్ టు బీ అన్ ఇల్లిటరేట్, విజరం షైన్స్ ఫోర్త్ ఫ్రమ్ హిస్ ఫేస్. ఈ కొండ మనిషి వీడి నిరక్షరాస్యుడు అవ్వచ్చుగాక, కానీ అతని మొహంలో ఆ జ్ఞానము తాండవిస్తూ కనపడుతోంది. ఆఫ్టర్ ఎ టైమ్ Mastan offers Peter whatever fruits and roots he had collected, and to be polite, Peter eats some of the berries and roots offered by Mastan. కాసేపు అయ్యాక మస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి పళ్ళు, కందమూలాలు ఇవన్నీ పెట్టాడు పీటర్కి. మరి మర్యాదగా కొన్ని తిన్నాడు, అన్నీ తినలేకపోయినప్పటికీ. దెన్ హీ డిపార్ట్స్. అప్పుడు నెమ్మదిగా పీటర్ బయటకు వచ్చేసాడు. బట్ వెన్ హీ లీవ్స్ ద ఫారెస్ట్, హీ ఇంక్వైర్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్ రేంజర్స్, హూ ఇస్ దట్ పర్సన్ ఇన్ ద ఫారెస్ట్, డూ యూ నో హిమ్? బయటకు వచ్చేసాక ఆ ఫారెస్ట్ అధికారులు కొంతమంది కలిశారు. వాళ్ళని అడిగాడు, అడవి మధ్యలో ఒక మానవుడు ఒంటరిగా జీవిస్తున్నాడు, ఎవరతను, తెలుసా అతను ఎవరో మీకు అన్నాడు. హీ టోల్డ్ దట్ ఈజ్ ఎ సెయింట్లీ పర్సన్. చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పొంగవుడతను, ఒక సంత్ లాంటివాడు. ఏ హెర్మిట్ హూ హెస్ బీన్ దేర్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ ఇయర్స్. అది చాలా సంవత్సరాలుగా ఆ ఒంటరిగా ఒక సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి, రేపు కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై.